హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఆవు నెయ్యి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఈ ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తూ ఉంటాము. వీటిని ముందుగానే ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఆలయానికి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ ఆవు నెయ్యి దీపాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు బాగా మరిగించి తీసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎన్ని దీపాలు కావాలో దాన్ని బట్టి ఒక గ్లాస్‌లో ఆవు నెయ్యి తీసుకొని ఈ నీళ్ళల్లో పెట్టి కరిగించుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగేలోపు పువ్వొత్తుల్ని రెడీ చేసుకోవాలి. ఇది చిన్న ప్యాకెట్ వచ్చేసి రూ. 10, రూ. 11 ఉంటుంది. ఈ ప్యాకెట్‌లో ఒత్తుల్ని ఒక్కొక్కటిగా తీసుకొని కింద భాగం రౌండ్‌గా చేసుకోవాలి. అప్పుడు మనకి ఆవు నెయ్యి దీపాలు గుండ్రంగా ఉండి చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. కార్తీక మాసానికి సరిపడా మీకెన్ని వత్తులు కావాలనుకుంటే అన్ని పువ్వొత్తుల్ని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వత్తులు మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఈ ఆవు నేతిలో మనం 2 కర్పూరం బిళ్ళలైతే వేసుకోవాలి. ఇలా కర్పూరం వేసుకోవడం వల్ల మనకి దీపం వెలుగుతున్నంత సేపు మంచి సువాసనగా ఉంటుంది. ఇందులో మీరు జవాది పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనకి అన్ని పూజా స్టోర్స్‌లో దొరుకుతుందనమాట. 30 రూపీస్ అయితే ఉంటుంది దీని కాస్ట్. ఇది కూడా కొంచెం వేసుకుంటే చాలా బావుంటుంది. అవైలబుల్ ఉంటే వేసుకోండి. లేకపోతే ఒక కర్పూరం వేసుకున్నా సరిపోతుంది. ఇదంతా పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఐస్ ట్రేస్ అయితే తీసుకోవాలి మనం ఇప్పుడు. ఇంట్లో మీ దగ్గర ఉండే ఐస్ క్యూబ్ ట్రేస్ ఏవైనా తీసుకోవచ్చు. సిలికాన్‌వి గానీ, లేదంటే నార్మల్‌వైనా గానీ తీసుకోవచ్చు. నా దగ్గర అయితే సిలికాన్‌వి లేవు. అందుకే నార్మల్‌వే తీసుకున్నాను. ఇందులో ముందుగా వత్తుల్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైనుండి కొద్ది కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి అన్నిటిలో. ఇలా వేసుకోవడం వల్ల ఈ దూది అనేది ఆవు నెయ్యిని బాగా పీల్చుకుంటుంది. ఇది బాగా పీల్చుకున్న తర్వాత ఇందులో నిండుగా ఆవు నెయ్యి వేసి వత్తుల్ని స్ట్రైట్‌గా నిలబెట్టుకొని ఈ ట్రేని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. మీరు ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టొచ్చు, ఫ్రీజర్‌లో అయినా పెట్టొచ్చు. సేమ్ ఇందాక చూయించిన విధంగానే ఈ ఐస్ క్యూబ్ ట్రేలో కూడా వత్తుల్ని పెట్టుకొని తర్వాత ఆవు నెయ్యిని వేసుకోవాలి. ఆవు నేతిని వేసుకున్న తర్వాత ఈ దూది నేతిని మొత్తం పీల్చుకొని పక్కకు పడిపోయినట్టుగా అవుతుంది. అలా కాకుండా మీరు చేత్తో వత్తిని స్ట్రైట్‌గా నిలబెట్టి ఫ్రీజర్‌లో గానీ, ఫ్రిడ్జ్‌లో గానీ పెట్టుకోవాలి. మనకి దీపం వెలిగించినప్పుడు వత్తి అనేది స్ట్రైట్‌గా ఉండాలి. పక్కకు పడిపోకూడదు. ఇలా ముందే అడ్జస్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ 2 ట్రేస్‌ని ఫ్రిడ్జ్‌లో 6 అవర్స్ అయితే పెట్టాను. మీరు ఫ్రీజర్‌లో పెట్టే పనైతే 2 అవర్స్ పెట్టినా సరిపోతుంది. అంతే అండి. ఆవు నెయ్యి దీపాలు రెడీ. వీటిని ఒక చాక్ తీసుకొని ఎడ్జెస్ కదిలిస్తే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. మీరు సిలికాన్ ఐస్ క్యూబ్ ట్రే తీసుకున్నట్లయితే ఇంకా ఈజీగా వస్తాయి తీయడానికి. నార్మల్ ఐస్ క్యూబ్స్ ట్రేలో కొంచెం కష్టంగా ఉంటుంది. వీటన్నిటిని తీసి ఒక గాజు బాక్స్‌లో గానీ, ప్లాస్టిక్ బాక్స్‌లో గానీ పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు చక్కగా వాడుకోవచ్చు. టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు గానీ, లేదంటే ఉదయాన్నే తులసిమ్మ దగ్గర దీపారాజన చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్స్‌కి వెళ్ళడానికైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. లాంగ్ డిస్టెన్స్‌లో ఉండే టెంపుల్స్ వెళ్ళడానికైతే ఈ ఆవునేతి దీపాలు కొంచెం కరిగినట్టుగా అవుతాయి. ఇక్కడ నేను తులసిమ్మ దగ్గర ఒక దీపం అయితే వెలిగించి చూయిస్తున్నాను. కార్తీక మాసంలో తెల్లవారుజామునే స్నానం చేసి తులసిమ్మ దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటాము. కార్తీక మాసంలో ఆవు నెయ్యి దీపాలను వెలిగించడం చాలా మంచిది. మీకు వీలైతే శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ వెలిగిస్తే ఇంకా మంచిది. లేదంటే
ఇంట్లో ఉన్న తులసిమ్మ దగ్గర కూడా వెలిగించవచ్చు. చూసారు కదా, ఆవు నెయ్యి దీపాలు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.